అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. పెళ్లి చేసుకోబోయే జంటలకు టీటీడీ గుడ్ న్యూస్. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 5,141 కోట్ల అంచనాలతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలియజేశారు. ధర్మ ప్రచారంలో భాగంగా బంగారు డాలర్ల తరహాలో మంగళసూత్రాలను భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఆ మంగళసూత్రాలను శ్రీవారి పాదాల చెంత ఉంచి భక్తులకు అందిస్తామన్నారు. కొత్తగా పెళ్లి చేసుకోబోయే జంటలకు మంచి అవకాశం. అలాగే టీటీడీ పోర్టు విభాగంలో 70 మంది ఉద్యోగులకు స్కిల్డ్ లేబర్గా గుర్తిస్తూ 15,000 జీతం పెంచుతున్నట్లు ప్రకటించారు. టీటీడీ ఆధ్వర్యంలో 6 వేద పాఠశాలలో 51 మంది అధ్యాపకులకు జీతాలను 35,000 నుంచి 54,000కు పెంచుతున్నట్లు తెలిపారు. వేద పండితుల పెన్షన్ 10,000 రూపాయల నుంచి 12,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న అర్చకుల జీతాలు పెంపుతో పాటు 56 వేద పారాయణదారుల పోస్టుల నియామకంకు నిర్ణయం తీసుకున్నారు. వాటర్ వర్క్స్తో పాటు అన్నప్రసాదం, టీటీడీ స్టోర్స్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పెంచారు. టీటీడీ ఆధ్వర్యంలోని 26 ఆలయాలు, టీటీడీ పరిధిలోకి తీసుకున్న 34 ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం ఉద్యోగుల నియామకానికి ప్రభుత్వ అనుమతికి పాలక మండలి విజ్ఞప్తి చేసింది. 30 కోట్ల వ్యయంతో గోగర్భం నుంచి ఆకాశగంగ వరకు 4 వరుసల రోడ్డు నిర్మాణం చేసేందుకు ఆమోదం తెలిపారు. నారాయణవరంలో వీరభద్రస్వామి ఆలయంలో అభివృద్ధికి 6,90,00,000 కేటాయింపుతో పాటు స్విమ్స్ అభివృద్ధి పనులకు 148 కోట్లు కేటాయించారు. 2.5 కోట్లతో సప్తగిరి అతిథి గృహాలు అభివృద్ధి పనులకు కేటాయించినట్లు టీటీడీ తెలిపింది. ఎస్ఎఫ్సి కాటేజీల అభివృద్ధి పనులకు 10 కోట్లు కేటాయించింది పాలక మండలి. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు సహకరించిన సీఎం జగన్కి కృతజ్ఞత తెలుపుతూ టీటీడీ తీర్మానం చేసింది. మరోవైపు ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 57 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు సదస్సుకు హాజరవుతారు. ధార్మిక ప్రచారంలో భాగంగా వారికి సూచనలు, సలహాలు టీటీడీ తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. వార్షిక బడ్జెట్లో భాగంగా టీటీడీ అంచనాలతో ఆమోదం తెలిపింది. ధార్మిక సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నారు. మరో 4 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.